దావీదు పరిస్థితి మనందరికీ తెలుసు. చిన్న వయసు నుంచి అతను గొర్రెలు కాస్తున్న వ్యక్తి. తన తల్లితో బ్రతికిన వ్యక్తి. అన్నదమ్ములతో, తండ్రితో ద్వేషించబడిన వ్యక్తి. ఒక విధంగా తను గర్భంలో ఉన్నప్పుడే తల్లి త్రోసివేయబడింది అనుకోని రీతి పరిస్థితుల్లో. అదంతా చెప్పుకోవడానికి టైం లేదు కానీ త్రోసివేయబడింది. అయినప్పటికీ తల్లి చాలా దైవభక్తితో అరణ్యంలో ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో, అరణ్య ప్రాంతాల్లో ఎక్కువగా దావీదుని పెంచుకుంటూ దైవభక్తిని పోషించగా ఎట్లాగట్లా దావీదు వాళ్ళ నాన్న యెష్షయి గారి దగ్గర గొర్రెలు కాసుకోవడానికి కడగొట్టువాడుగా, చిన్నవాడిగా గొర్రెలు కాసుకునే పిల్లగాన్ని ప్రభు ప్రేమించి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని పనిలో ప్రజలకి నెమ్మది కలిగిన పరిపాలన అందించడానికి రాజు కావాలని ప్రజలు కోరుతుండగా సౌలుకు అప్పచెబితే సౌలు కొన్ని విషయాల్లో దేవుణ్ణి, దైవజనుల్ని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి సౌలును కొట్టివేసేసి దావీదు మీద కృప చూపించాలని, దావీదుని ఎన్నుకోవాలని ప్రభు ప్రణాళికలు వేశాడు. ప్రభు ఆలోచించాడు. దావీదు దేవుని చిత్తానుసారంగా దైవభక్తితో చిన్ననాటి నుంచి దైవభక్తిగా, చిన్ననాటి నుంచి దేవునితో కష్టసుఖాల్లో, కన్నీళ్ళలో, వేదనలో దేవుని స్తుతించుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ కూడా దేవుని పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇతను దేవుని మహింపరుస్తున్నాడు, ఇతను దేవుడు ఆరాధిస్తున్నాడు, ఇతను దేవుని గణపరుస్తున్నాడు. కాబట్టి ఇతను నన్ను గణపరుస్తున్నాడు, నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తానని ప్రభు అనుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకోవాలంటే నువ్వు దేవుని గణపరచు. దేవుని ఎంతగా గణపరుస్తావో, దేవుని ఎంతగానో స్తుతిస్తావో, దేవుని ఎంతగా ఆరాధిస్తావో అంతగా దేవుడు తప్పనిసరిగా నిన్ను కూడా గణపరచునుగాక. దావీదు గణపరిచాడు దేవుణ్ణి. దేవుడు వాక్యానుసారంగా చక్కని పాటగాడుగా, చక్కని ఆరాధకుడుగా, చక్కని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. ఏ కష్ట నష్టాలు, ఎందుకు నాకు ఈ కర్మ, మా అన్న వాళ్ళు ఎందుకు ఎట్ట చేశారు, లేకపోతే మా నాన్న ఎందుకు నన్ను తక్కువ చూడాలి, మాకెందుకు ఏం కష్టాలు, మేము ఎందుకు ఎట్ట అయిపోయాను, నేను గొర్రెలు కాసేది ఏందని ఏ రోజు ఎవరితో వంతులు పెట్టుకోకుండా తన వరకు తను దేవుని ఆరాధిస్తూ బ్రతికాడు, దేవుని స్తుతించుకుంటూ బ్రతికాడు. దేవుడే గణపరిచిన వారిని దేవుడే గణపరుస్తాడని వాక్యం దావీదు పట్ల నెరవేరింది. నన్ను గణపరిచేవాడిని నేను గణపరచదని వాక్యం నెరవేరింది. ఈరోజు దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. సమూయేలును పిలిచాడు. సమూయేలు సౌలు గురించి సౌలు గురించి దుఃఖిస్తున్నాడు, సౌలు గురించి వేదన పడుతున్నాడు. నేను ఏర్పాటు చేసుకుని రాజుని అభిషేకించిన వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు ఏందన్న, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా చేసాడు ఒకటేమని దైవజనుడు ఏడుస్తున్నాడు. ఈరోజు నువ్వు దైవజనుడిని ఏడిపించకుండా నీ భక్తి కొనసాగాలి. దైవజనుడు నీ భక్తిని చూసి, నీ ప్రవర్తన పనులు చూసి, ఇంత మంచిగా భక్తి కలిగిన వాళ్ళు, ఇంత మంచిగా పరిచర్య చేసిన వాళ్ళు, ఇంత మంచిగా ఉన్నవాళ్ళు ఎట్లా అయిపోయారని నీ సేవకుడిని గురించి ఆడవకూడదు. నీ సేవకుడిని గురించి ఆనందపడాలి. నీ సేవకులు నీ గురించి సంతోషపడాలి. నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి నీ పరిచయం, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చూస్తున్న భక్తి, నీ నడక, నీ సమాజంలో మాట్లాడే విధానం, నీ ప్రవర్తన అన్ని చూసి సేవకుడు ఆనందపడాలి. కానీ ఇక్కడ సౌలును చూసి సేవకుడు సమూయేలు ఏడుస్తుంటే ప్రభు వచ్చి మాట్లాడాడు. మాకు ఎందుకు ఏడుస్తున్నావు, వదిలేయి, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఉన్నాడు, అతన్ని అభిషేకించి వెళ్ళంటే, అమ్మో ఇప్పుడు అక్కడికి వెళ్తే చంపేస్తాడు సౌలు అంటే, నేను బలి అర్పించడానికి వచ్చానని చెప్పి ఒక మాట అడ్డమేసి వెళ్ళి బలి అర్పించి యెష్షయి కుమారులు మొత్తం పిలిచి పవిత్రపరిచి వారందరిని శుద్ధి చేసుకొని అందరూ చక్కగా బలి అర్పించి అందులో ఒక వ్యక్తిని నువ్వు తప్పనిసరిగా అభిషేకించాలని కొమ్ములో తైలపు పోసుకొని వెళ్ళని హెచ్చరించాడు ప్రభు. వెంటనే సమూయేలు దేవుని మాటకు లోబడి బయలుదేరి వెళ్ళి చక్కగా దావీదు తండ్రి గారిని యెష్షయి గారితో మాట్లాడి వారి కుటుంబాన్ని శుద్ధి చేసుకొని బలి అర్పణ చేసి చక్కగా అభిషేకించడానికి సిద్ధమైన కొమ్ములో తైలం పోసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న పెద్ద కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. అతను చూసి మనసులో మళ్ళీ సమూయేలు అనుకున్నాడంట. సమూయేలు మనసు ఎప్పుడు చూసినా సరే హైట్ చూస్తాడు, పర్సనాలిటీ చూస్తాడు, యుద్ధశూరుని చూస్తాడు. మనసులో అనుకున్నాడంట, సౌలు తర్వాత ఇతనే మంచి హైటరు, మంచి ఫైటరు, మంచిగా అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఇతనేనేమో అని మనసులో అనుకున్నాడంట. ప్రభు వెంటనే పోయినసారి ఒకసారి మనసులో అట్ట అనుకుని సౌలును చేసావు, వద్దు, ఇతను కాదని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పక్కన పెట్టేసేసి లాస్ట్కి 7 అయిపోయిన తర్వాత దావీదు అక్కడ లేడు. అసలు దావీదుని అక్కడ పిలవలేదు. అసలు దావీదు తండ్రిని అక్కడ తండ్రి పిలవలేదు అసలు. కానీ ఉన్న కొడుకులు అందరూ పెట్టినా సరే వారందరూ కాదు, ఇంకా ఎవరో ఉండారా నీకు సంతానం అని అడిగితే మరొక కడగొట్టువాడు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నట్టుగా సింపుల్గా, చీపుగా, తక్కువగా చెప్పినట్టు అక్కడ ఉంటుంది. కొంచెం అతను పిలవలేదు. కాబట్టి అక్కడ ప్రభువు ఎన్నుకున్న వ్యక్తి అతను పిలిపి మనసులో అనుకొని వెంటనే యెష్షయి దావీదుని పిలిపించగా రూపవసనం అందగాడు,
చక్కని వాడిని చూడంగానే వెంటనే సమూయేలుతో ప్రభు చెప్పుడు అతనే నాకు ఇష్టమైన కుమారుడు అనగానే అతని మీద దేవుని అభిషేకం వచ్చింది. తైలముతో నింపాడు, ప్రార్థించాడు. ఇతను ఇశ్రాయేల్ దేశానికి లేకపోతే దేవుని ప్రజలకి యూదా దేశానికి రాజుగా అభిషేకిస్తానని ప్రార్థన చేసి సేవకుడు అభిషేకించి వెళ్ళాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి రాజైన దావీదు. అతను చిన్ననాటి నుంచి దేవుని గణపరిచాడు కాబట్టి ఇప్పుడు ఆయన గణపరచాలని దేవుడు ప్రణాళిక వేసి ఇక యుద్ధంలోకి యుద్ధ సన్నిధిలోకి రాజమార్గంలోకి రాజులతో సావాసం చేయడానికి రాజు సైనికులతో యుద్ధాలు మొత్తం నేర్పడానికి దావీదుకి ఒక ప్రణాళిక గీశాడు. గొర్రెలు కాసుకునే పనిలో నుంచి తీసి ఇక సైన్యంలోకి రాజుగారి ఇంట్లోకి పోవడానికి ప్రణాళికలు వేసి ఒక దురాత్మ సౌలు మీదకి పంపించాడు. సౌలు మీద దురాత్మ పోయంగానే అల్లాడిపోతుండగా ఇబ్బంది పడుతుండగా వెంటనే ప్రభు ఏమన్నాడంటే నేనే ఒక దురాత్మను సౌలు మీదకి పంపిస్తున్నాను దావీదుని గణపరచడానికి. కొంతమందిని గణపరచాలనుకుంటే కొంతమందిని దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళ మీద అవసరమైతే దురాత్మను కూడా దేవుడే అతని మీదకి పంపించాడు. ఎందుకంటే అతను దేవునికి ఇష్టంగా నడవట్లేదు కాబట్టి. ఈరోజు మనం దేవునికి ఇష్టంగా లేకపోతే మన మీదకి దేవుడు దురాత్మల్ని పోవటానికి పర్మిషన్ దేవుడే ఇస్తారు కొన్నిసార్లు. అది పాస్టర్ గారు ఎవరో పంపించే కదా, ఎవరెవరో పంపిస్తారు అనుకుంటారు. పిచ్చి భ్రమ. దేవుడే వాటికి పర్మిషను ఇస్తాడు. సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు అక్కడున్న పరిచారకులు, అక్కడున్న సహకారులు అందరూ అంటారు, మన ప్రాంతంలో చక్కని వీణ వాయిస్తూ, చక్కని సితార వాయిస్తూ, చక్కని పాటలు పాడితే ఆ పాటల వల్ల దురాత్మలు విడిపించబడతాయి అనే ఒక వార్త రాజుగారి దగ్గర ఉంటే వెంటనే వారిని పిలిపిమనగానే దావీదుని పిలిపించారు. దావీదు పాట పాడి దేవుని సితారతో స్తుతించగా సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. అలాగా రాజకోటలో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు.